హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అభి అగ్రికల్చర్ అండ్ బ్లాగ్స్. అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు మన వీడియో ఏంటంటే, మొన్న పెట్టాను కదా మొక్కజొన్నలు అయితే కుట్టి నీళ్ళు అయితే పెడుతున్నామని చెప్పేసి, దానికి కంటిన్యూషన్ వీడియో అన్నమాట ఇదైతే. ఇంకా మనం మొక్కజొన్నలు కొట్టి దాదాపు ఇంకా 4-5 రోజుల పైన అవుతుంది. ఇంకా రెండో తడి నీళ్ళు అయితే ఈరోజు వేసామన్నమాట. దానికని చెప్పేసి మళ్ళీ సేమ్ ఆ రోజులాగే ఈరోజు కూడా 6 గంటల్లోపే తోట దగ్గరకు వచ్చి మోటార్ లాంచ్ చేసుకుని నీళ్ళు అయితే పెడుతున్నాము. ఇంకా ఒక మోటార్ అయితే ఇంకా చెడిపోయింది, దాన్ని ఇంకా పెట్టలేదు. ఒక్క మోటారే అనమాట ఈరోజు. దానికని చెప్పేసి నీళ్ళు సరిగ్గా నానడం లేదు. ఇంకా మొక్కజొన్నలు అయితే చూడండి ఈరోజు మొలకెత్తుతున్నాయన్నమాట. అప్పుడే చూడొచ్చు, అవతల సైడ్ యువతల సైడ్ కూడా మొలకెత్తుతున్నాయి, బాగా కనిపిస్తున్నాయి అన్నమాట. ఈరోజు అయితే మంచిగా కనిపిస్తున్నాయి చూడండి. మొక్కజొన్నలు అయితే మొలకెత్తుతున్నాయి మొత్తం అన్నీ కూడా, అన్ని చోట్ల ఇంకా బయటకు వస్తున్నాయి అన్నమాట. ఇప్పుడే బయటకు వస్తున్నాయి. సో మొక్కజొన్నలు అయితే మొలకెత్తుతున్నాయి ఫ్రెండ్స్. మావైతే ఇంకా ఒక్కో చోట పుట్టలేదన్నమాట. తేమ తక్కువ అవుతున్న చోట ఇంకా మొక్కజొన్నలు అనేది మంచిగా పుట్టలేదు. యువతలైతే మిరప చెట్ల అవతలైతే సరిగ్గా పుట్టలేదు, అది ఇంకా మంచిగా నానలేదన్నమాట. ఇంక ఇదైతే చూడండి మంచిగా నానింది. దానికని చెప్పేసి ఇవైతే మంచిగా పుట్టాయి. ఎలా పుట్టాయో కామెంట్ చేయండి. మంచిగా మొలకెత్తుతున్నాయి మొక్కజొన్నలు అయితే. శ్రీరాము మరియు ఆది సీడ్స్ రెండు కుట్టామన్నమాట. అవతల సైడ్ అయితే ఆది కుట్టాము, యువతల సైడ్ అయితే మిరప చెట్లు యువతలైతే శ్రీరామ్ సీడ్స్ కుట్టాము, అవతల ఆది కుట్టాము. మంచిగా మొలకెత్తుతున్నాయి. ఇంకా అవతలైతే ఇగో ఇలా కట్టాము. దేనికి కట్టాము అంటే ఉడతలు కానివ్వండి, లేకపోతే ఎలుకలు కానివ్వండి, మొత్తం వచ్చి మొక్కజొన్నలు అనేటివి మొలకెత్తుతున్నప్పుడు అప్పుడే లేతగా వస్తున్నటువంటి మొలకలు అనేటిది అవి తినేస్తాయన్నమాట బయటకు తీసి. ఇంకా దాంతో మనకి సరిగ్గా రాకపోవచ్చు మొలకలు అనేటివి. దానికని చెప్పేసి వాటిని అవి బెదరడానికైతే అలా కట్టామన్నమాట. చెట్లు అనేది ఎక్కువ ఉన్నాయి ఆ సైడు, దానికని చెప్పేసి అలా కట్టాము. యువతల సైడ్ అయితే కొబ్బరి చెట్లు ఉన్నాయి ఎటు చూసినా కూడా. వీటికైతే ఎక్కువ ప్రాబ్లం ఉండదు కానివ్వండి, అక్కడ మాత్రమే మనకు ఎక్కువ చెట్లు ఉన్నాయి కాబట్టి అలా కట్టడం అయితే జరిగింది. మీరంతా ఏం పని చేస్తున్నారు కామెంట్ చేయండి. అలాగే మన అభి అగ్రికల్చర్ అండ్ బ్లాగ్స్ ఛానల్ అయితే ప్రతి ఒక్కరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ ఇవ్వండి, నలుగురికి షేర్ చేయండి. ఖచ్చితంగా మీరంతా కూడా నాకు సపోర్ట్ చేస్తారని నేనైతే అనుకుంటున్నాను. ఇంకా నీరు పెట్టడానికైతే మేము ఇలా అక్కడ ఒక వాల్ ఉంది, సేమ్ ఇలాగే ఉంటుంది. అక్కడ కూడా ఒక వాల్ ఉంటుంది, అవతల సైడ్ కూడా ఒక వాల్ ఉంది. ఆ ఇంటికి యువతల ఇలా నీళ్ళు అయితే పెడుతున్నాం అన్నమాట డ్రిప్ ద్వారా. మంచిగా అయితే పుడుతున్నాయి. ఈ డ్రిప్ ద్వారా నీళ్ళు పెట్టడం వల్ల మనకి తేమ మంచిగా అయ్యి మంచిగా పంట అనేది బయటకు రావడానికి అవకాశం ఉంటుందని చెప్పేసి డ్రిప్ ద్వారా అయితే నీళ్ళు పెడుతున్నాం ఫ్రెండ్స్. మీరు కూడా వ్యవసాయం పనులు చేస్తున్నట్లయితే మొక్కజొన్న అనేది వేసుకున్నారో లేదా కామెంట్ చేయండి. అలాగే మన వీడియోస్ అనేది ప్రతి ఒక్కరూ రిక్వెస్ట్ చేస్తున్నాను, లైక్ చేయండి. ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. నేను పెట్టే వీడియోస్ అనేటివి మీకు ముందుగానే నోటిఫికేషన్ ద్వారా అయితే వస్తాయి. ప్రతి ఒక్కరూ మన ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అందరికీ ఇంకొకసారి గుడ్ మార్నింగ్. ఓకేనా, మళ్ళీ ఒక వీడియోతో మీ ముందుకు వస్తాను. ఓకేనా ఫ్రెండ్స్, అందరికీ కూడా బాయ్.